దేవనామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మనం అందరిని ప్రేమిస్తున్నాడు కనుక, దేవుడు మనం అందరినీ ఆశీర్వదిస్తున్నాడు కనుక, మనం ఈరోజు మరొకసారి మీ దగ్గరికి నన్ను పంపించినందుకు నా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. వాక్యంలోకి వెళ్ళే ముందు మరి ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాట, మన కుటుంబంలో మన తల్లిదండ్రుల్ని పిల్లలు ప్రేమిస్తున్నారా? మన పిల్లలు మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారా? మన కుటుంబంలో ఒకరు ప్రేమించుకునే స్థితిలో ఉన్నామా? లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తనాకారుల్లో 1-2 సార్లు రాయబడిన మాటలు కొన్ని ఉన్నాయి. అవి నీతో నాతో మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే మనం ఒకరికొకరు ప్రేమించుకునే స్థితిలో లేవు. ఇంట్లో ఉంటున్నాం కానీ తల్లిదండ్రుల మాటలు వినలేని స్థితిలో ఉన్నాము. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే ఉద్యోగాలు, చదువులు రకరకాలుగా ఆయా రీతిగా వెళ్తున్నారు. కాబట్టి ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎదుగుదురు. మాట చూడండి, నిజమే కదా. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? కుటుంబంలో తల్లిదండ్రులు సరైన జీవితంలో పిల్లలు పెంచట్లేదు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదు. అందుకనే నీతో నాతో, అంటే తల్లిదండ్రులతో పిల్లలతో కూడా, అదేవిధంగా నీతో నాతో కూడా, సేవకులైన నేను వింటున్న మీరు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, ఎంతకాలము గౌరవమును అవమానంగా మార్చెదరు. చూడండి, మనకి గౌరవం ఇస్తున్నాడు, అన్ని స్వేచ్ఛనిస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే అవమానం తెచ్చుకునే స్థితిలోకి వస్తున్నాం. నిజమే కదా. ఆదివారం చర్చికి వెళ్ళి లేకపోతే దేవుని మందిరంలో కనపడి మరో సాయంకాలం కల్లా మన కుటుంబంలో గొడవలతో కూడిన అనేక రకరకాల సంభాషణలు జరుగుతూ ఉంటాయి. అయితే అది కాదు మనకు కావాల్సింది. ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు కనుక, ఎంతకాలం అది కాకుండా ఉన్నావు? ఈ రోజు కూడా నువ్వు ఇంకా నీ కుటుంబంలో నీ కుమారుడితో మాట్లాడలేదేమో, పిల్లలారా, ఎవరొస్తున్నారా, ఇంకా మీ తల్లిదండ్రుల మాటలు వింటలేదేమో. ఇక మీదకైనా సరే ఈ మాటలు మీ చెవులు పడినప్పుడు మీరు మారకపోతే, మీరు ఇంకా చేంజ్ లేకపోతే, దేవుడు మిమ్మల్ని ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి రాబోతున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే దానికంటే ముందే నిన్ను నన్ను ప్రేమించడానికి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చదు, ఎంతకాలం నీ యొక్క సంతోషంలో ఉంటున్నావు. నిజంగా ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంటున్నారు. వాళ్ళు చూసి పిల్లలు వీళ్ళు ఇష్టారాజ్యంగా ఉంటారు. చూడండి, ఎడబట్టి ఎలా చేసిందో సాతాను గారు. కనుక దయచేసి ఇప్పటికైనా సరే ఎంతకాలము నిన్ను అవమానంగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకోండి. మరొక మాట, ఎందుకు ఈ మాట మాట్లాడాలంటే, ఒక మాట చూసుకున్నాడు. ఈ కీర్తనకారులోనే 91వ కీర్తన 14వ వచనంలో అంటున్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. ఎంత గొప్ప మాట చూడండి. నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ కుటుంబంలో ఈ వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఎందుకంటే నిజమే, మన పిల్లలతో మనం ఇంకా సఖ్యతలు ఇంకా ఆత్మీయ జీవితంలో మనం పెంచట్లేదేమో, లేదా పెరగట్లేదేమో. ఈ రోజుకైనా ఇప్పుడైనా సరే మన పిల్లల్ని మనము దేవుని మందిరంలో నడుపుదాం, దేవుని ఆశీర్వాదాలు చూద్దామని నా కోరిక, నా ఆలోచన. దేవుడి మాటలు దీవించి మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు వచ్చినగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ఈ వాక్యంతో మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఎంతకాలము ఈ లోకములో మర్యాద లేని జీవితము, అవమాన జీవితం అని అంటున్నావు నా తండ్రి. మాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తున్నావు, కానీ మేము దాన్ని ఖరాబు చేసుకొని దాన్ని విలువైన మార్గం నుంచి తీయకుండా వ్యర్థమైన వాటిని చూస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. మా పిల్లల్ని ఎలా పెంచాలో, మా తల్లిదండ్రులు మేము ఎలా పూజించాలో మాకు నేర్పమని, నిశ్చితమైతే నీకు ఇష్టమైతే నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అట్టి ఆశీర్వాదాలు మా కుటుంబంలోనూ, మా దేశంలో, మా రాష్ట్రంలో వచ్చును కాక. ఈ చిన్న ప్రార్థనకు వినేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందిన పరమ తండ్రి. ఆమేన్.